నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, ఎండి ఫిజిషియన్, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసంలో చేస్తాను. ఈరోజు మనం మోస్ట్ కామన్ స్కిన్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్, తామర, గజ్జి ఇలా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఏ బ్యాక్టీరియాల వల్లనో, దేని వల్లనో, లేదా వాటర్ వల్లనో వస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అంటే 80% మనకి 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో 80% వచ్చే ప్రాబ్లం అదే యాక్నీ అంటాం. యాక్నీ వల్గారిస్ అంటాం. దాన్ని తెలుగులో మనం పింపుల్స్ అని అంటాం. ఇంగ్లీష్ మన వాడుక భాషలో పింపుల్స్ అనొచ్చు, మొటిమలు అనొచ్చు. ఇవి వెరీ కామన్. ఎవరికన్నా కూడా యంగ్ ఏజ్లో స్టార్ట్ అయ్యి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఎక్కువ రోజులు ఉండి సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల స్కేరింగ్ అంటాం. స్కేరింగ్ అంటే మనకి హోల్స్ పడడం కానీ, లేదా ఫేస్ మీద చిన్న చిన్న రంధ్రాలలా ఏర్పడడం, లేదా రెడ్గా అయిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దీన్ని మనం ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ పింపుల్స్ వచ్చినా కూడా తగ్గాక స్కిన్ అన్నది చాలా మృదువుగా, సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ యాక్నీ గురించి, ఇది అసలు ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, దీనికి మనం ఇది రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పింపుల్స్ అనేవి ఎన్ని రకాలు ఉంటాయంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్. అంటే ఇవి గిచ్చాక కొంతమందికి బ్లాక్గా వస్తూ ఉంటుంది, లేదా వైట్ హెడ్స్, చిన్న వైట్ హెడ్స్ కానీ, లేదా చీముల రావడం, లేదా బ్లడ్ రావడం, ఇలా చాలా రకాలు ఉంటాయి ఈ పింపుల్స్ అనేవి. అసలు ఏ రకాలు అన్నది చూద్దామని. ఈ పింపుల్స్ అన్నది వెరీ కామన్ ఏంటంటే హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తూ ఉంటాయి అన్నమాట. హార్మోన్స్ టీన్ ఉంటారు కదా, అంటే మనం ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ మెచ్యూర్ అయ్యాక బాడీలో హార్మోనల్ చేంజెస్ వస్తాయి. హార్మోనల్ చేంజెస్ వల్ల బాడీలో వేడి వల్ల ఈ పింపుల్స్ వస్తాయి. అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి, ప్యాథాలజీ తెలుసుకుందాం. అసలు ఏ ఫిజియాలజీ, ప్యాథాలజీ తెలుసుకుందాం. ఇది ఎందుకు వస్తాయంటే మెయిన్గా మనకి స్కిన్ అనేది ఎప్పటికప్పుడు డెడ్ అయిపోతూ అంటే పాత స్కిన్ చనిపోయి కొత్త స్కిన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ హార్మోన్స్ అనేవి ఆయిల్తో తయారవుతుంది. సెబమ్, ఈ హార్మోన్ అనేది వల్ల మన ఫేస్ మీద ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ ఆయిల్నే మనం సెబమ్ అంటాం. ఈ ఆయిల్ ఈ డెడ్ స్కిన్ కలిపి ఒక దగ్గర అక్కడే ఉండిపోయి కుళ్ళి అది ఒక పింపుల్ లాగా ఏర్పడుతూ ఉంటుందన్నమాట. సో మనం ఈ ఆయిల్ లేకుండా ఎప్పుడు కూడా మనం ఫేస్ చూసుకోవాలి. అందుకే ఆయిలీ స్కిన్స్లో ఎక్కువగా పింపుల్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు తరచుగా ఫేస్ వాష్ చేసుకోవడం అనేది మంచిది. అది మన బాడీలో ఉండే హార్మోన్స్ ప్రభావం వల్లనే ఈ ఫేస్ మీద ఆయిల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అన్నమాట. సో మనం ఎప్పుడు కూడా ఈ ఆయిల్ అనేది లేకుండా మనం చూసుకోవాలి. ఈ పింపుల్స్ అనేవి ఎన్ని రకాలు అన్నది మనం ఫస్ట్గా తెలుసుకోవాలి. మెయిన్గా మీకు ఆల్రెడీ చెప్పా కదండి, మెయిన్గా హార్మోనల్ యాక్నీ అనేది వెరీ కామన్ అనమాట. హార్మోనల్ యాక్నీ అంటే ఇదే మన బాడీలో హార్మోన్స్ పెరగడం వల్ల ఇది ఎక్కువ యంగ్ అడల్ట్స్ 14 to 25 మధ్యలో వస్తుంది. లేదా పీసీఓడి ప్రాబ్లమ్ అంటాం కదా, పాలిసిస్టిక్ నీటి బుడగలు వస్తాయి అంటారు లేడీస్లో. వాళ్ళలో కూడా ఈ పింపుల్స్ అనేవి 25 కాకుండా 25 పైన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. 26, 28, 30 ఇయర్స్ కూడా వాళ్ళకి పింపుల్స్ ఉంటాయి ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. సో ఈ హార్మోనల్ యాక్నీ వెరీ కామన్ అనమాట. దీని తర్వాత మోస్ట్ కామన్ ఏంటంటే సిస్టిక్ యాక్నీ. ఇదేంటంటే బాడీలో ఏదైనా ప్రాబ్లం వల్ల, అంటే వేడి వల్ల, లేదా జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ తినడం వల్ల వచ్చే పింపుల్సే మనం సిస్టిక్ యాక్నీ అంటాం. వీళ్ళలో ఏంటంటే చీము అనేది ఇట్లా నొక్కితే చీము వస్తుంది అనమాట. ఇప్పుడు మనకు హార్మోనల్ యాక్నీలో బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉంటాయి. అంటే చిన్న ఇలా నొక్కిన వెంటనే చిన్నవి బ్లాక్గా చిన్నవి, వైట్గా చిన్నవి వస్తుంటాయి. కానీ ఈ సిస్టిక్ యాక్నీలో ఏంటంటే చీము అనేది వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది అంటే చెప్పే కదా, ఏమైనా ప్రాబ్లం లోపల, ఏదైనా ప్రాబ్లం, ఫుడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, ఇలాంటి వేరే ఏదైనా కారణం అవ్వదు. సో దీన్ని మనం ఖచ్చితంగా మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇది ఇవ్వకపోతే హోల్స్లో పడిపోతుంది. హోల్స్ పడిపోయి తర్వాత మనకి ఈ హోల్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉండిపోతుంది. దీన్నే మనం స్కేరింగ్ అంటాం. సో హార్మోనల్ యాక్నీలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇవే కాకుండా కొంతమందికి ఫంగల్ బ్యాక్టీరియల్ యాక్నీ, అంటే ఫేస్ సరిగా కడుక్కోపోవడం వల్ల, హెల్మెట్స్ వల్ల, క్యాప్ వల్ల, లేదా రోడ్డు మీద పొల్యూషన్కి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ పింపుల్స్ అనేవి వస్తాయన్నమాట. ఈ పింపుల్స్ ఏంటంటే కొంచెం ఫేస్ వాష్ కానీ, యాంటీబయాటిక్
ట్యాబ్లెట్స్ కానీ యాంటీబయాటిక్ ఆయింట్మెంట్స్తో మనం క్యూర్ చేయొచ్చు. ఈ పింపుల్స్ అనేవి టెంపరీగా ఉంటాయి, కానీ మనం ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ రావు. ఇంకా నాడ్యులర్ యాక్నే అంటాం. ఇవి బంప్స్లా వస్తాయి. అంటే ఎలా అంటే ఇవి గట్టిగా రెడ్గా ఉంటాయి, చాలా నొప్పి. ఏమైనా ఇలా చెయ్యి తగిలినా కూడా చాలా నొప్పి ఉంటుంది. ఇది పగిలితే ఏంటంటే బ్లీడింగ్ అయిపోతుంది అనమాట. సో ఇవి చాలా డేంజర్ అండి. ఇవి కరెక్ట్గా మనం టైంకి ట్రీట్మెంట్, ఈ నాడ్యులర్ యాక్ని అనేది మనం ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఖచ్చితంగా వాళ్ళలో ఏంటంటే హోల్స్ పడడం కాకుండా రెడ్గా మచ్చలు లైఫ్ లాంగ్, ఈ మచ్చలు ఏవైతే ఉంటాయో లైఫ్ లాంగ్ ఉండిపోతాయి అన్నమాట. ఈ నాడ్యులర్ యాక్ని అనేది ఎవరిలో కామన్ అంటే మెయిన్గా పీసీఓడి, హార్మోన్ ప్రాబ్లమ్స్ లేదా కాంట్రాసెప్టివ్ పిల్స్, అంటే పిల్లలు పుట్టకుండా బర్త్ పిల్స్ లాంటివి వేరే ఇలాంటివన్నీ తీసుకునే వాళ్ళలో కొంచెం ఇవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ స్వీట్స్ తినేవాళ్ళు, ఎక్కువ ఫ్రై జంక్ ఫుడ్స్ తినేవాళ్ళు, ఇలాంటి వాళ్ళలో వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ పింపుల్స్ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ట్రిగ్గర్స్ అంటాం, అంటే అవి రావడానికి గల కారణాలు మనం అవాయిడ్ చేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్మెట్స్ కానీ, అంటే రోజు వాడే హెల్మెట్స్ లేదా ఫ్రంట్స్ హెల్మెట్స్ చుండ్రు రావడం వల్ల, లేదా ఫేస్ వాష్ సరిగా చేసుకోకపోవడం వల్ల. ఎవ్రీ 6 అవర్స్కి మనం ఫేస్ వాష్ చేసుకోవాలి. లేదా ఎండ డైరెక్ట్గా పడి సన్ ప్రొటెక్షన్ ఫెయిర్నెస్ క్రీమ్స్, SPF క్రీమ్స్ వాడకపోవడం వల్ల, పొల్యూషన్ వల్ల, పీసీఓడి వల్ల, లేదా కొన్ని టైప్ ఆఫ్ గైనిక్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, హీట్, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలాంటివి చేయడం వల్ల ఈ పింపుల్స్ అనేవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. పింపుల్స్లో మనం మెయిన్గా ఫుడ్స్ ఏవి తీసుకోకూడదు అంటే లైక్ వే ప్రోటీన్స్, ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్స్ కానీ, షుగర్ సిరప్స్ కానీ, లేదా ఆయిల్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్, జంక్ ఫుడ్స్, లేదా స్కిమ్డ్ మిల్క్ అంటాం, అంటే వెన్న తీసిన పాలు తాగడం వల్ల ఇవి వెరీ కామన్గా ఉంటాయి అన్నమాట. దీనికి ట్రీట్మెంట్ ఎప్పుడు కూడా మన గ్రేడింగ్ ఉంటుంది. యాక్ని వల్గారిస్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. ఫస్ట్ 2 గ్రేడ్లలో వచ్చామనుకోండి ట్రీట్మెంట్ 100% ఉంటుంది. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఈ పింపుల్స్లో ఏంటంటే కొంచెం టాపికల్గా ఆయింట్మెంట్స్, యాంటీబయాటిక్స్, విటమిన్ ఏ ట్యాబ్లెట్స్, లేదా కెమికల్ పీల్స్, డర్మా రోల్స్, ఇలా చాలా కొంచెం లేజర్ ట్రీట్మెంట్స్, ఇలాంటివన్నీ కొంచెం అగ్రెసివ్గా ఇలాంటి కొత్త ట్రీట్మెంట్స్ తీసుకోవాలి. లేదా పీసీఓడి ప్రాబ్లం ఉందనుకోండి, పీరియడ్స్ రెగ్యులర్గా రావడానికి ట్రీట్మెంట్లు, ఇలాంటివన్నీ పెట్టుకుంటే ఈ పింపుల్స్ అనేవి తగ్గే అవకాశాలు ఉంటాయండి. థ్యాంక్ యూ.